యాక్చువల్లీ బీసీ కులగణన దేశవ్యాప్తంగా జరగాలి అనే ఒక నినాదంతోటి డిసెంబర్ 11వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఒక మహా ధర్నా అయితే నిర్వహించేందుకు బీసీ ఫోరం అనేది ఒక అంటే బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం అనేది నడుం బిగించేసింది. ఈరోజు మనం హనంకొండ జిల్లాలో ఉన్నాము. మనతోని బీసీలను చైతన్యపరచడంలో ముందంజలో ఉంటున్నటువంటి రిటైర్డ్ ప్రొఫెసర్ అయినటువంటి గడ్డం భాస్కర్ గారు మనతోనే ఉన్నారు. వీరు బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరానికి హనంకొండ జిల్లా కన్వీనర్గా వీరు ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి బీసీలలో చాలా సంఘాలు అయితే పుట్టగొడుగులా పుట్టుకొస్తా ఉన్నాయి ఇప్పటికి స్టిల్ నౌ. మరి ఇన్ని సంఘాలు ఇది దేనికి దారితీస్తాయి? ఇన్ని సంఘాలు ఒక్క క్రమంలో నడుస్తా ఉన్నాయా? ఇన్ని సంఘాలు పుట్టుకొస్తున్నాయంటే ఇది దేనికి సంగతిగా తీసుకోవాలి? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? ఓకే. బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్కి కృతజ్ఞతలు. ఈరోజు నన్ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసడానికి వచ్చినటువంటి బీవీఆర్ యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, నేను పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు మీరు బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరానికి హనంకొండ జిల్లా కన్వీనర్ స్థాయిలో ఉన్నారు మీరు. ఇక్కడ మీరు అంటే ఇప్పుడు రకరకాల సంఘాలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే బీసీ మీదనే బీసీ ఒకే ఒక్క పేరు మీద పుట్టగొడుగుల రకరకాల సంఘాలు పుట్టుకొస్తున్నాయి. ఇది దేనికి సంకేతం తీసుకోవాలి? అంటే బీసీ వర్గాలలో అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అణచివేతకు, అవమానాలకు, అలసత్వానికి బలైపోయినటువంటి వర్గాలు తమకు తాము రియలైజ్ అయి ఒకే రకంగా ఉవ్వెత్తున బయటకు వస్తున్నారు. ఈ బయటకు వచ్చేటువంటి క్రమంలో ఇంతో అంతో జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎందుకొరకంటే ఎక్కువ ఆటవిక సమాజంలో, ఈ ఆధునిక సమాజం కాకుండా ఆటవిక సమాజంలో ఉత్పత్తి ప్రక్రియలో కానీ సేవా ప్రక్రియలో కానీ అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల కారణంగా వస్తువుల యొక్క ఉత్పత్తిలో భాగస్వామ్యం కలిగిండ్రు. తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వస్తు సేవల ఉత్పత్తి కాకుండా వస్తు సేవలను కొనుగోలు చేసి ఖచ్చితమైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్లో కూడా వాటిలలో ఉన్నారు. కానీ చట్టసభలలో వాళ్ళకి ప్రాతినిధ్యం అనేటువంటిది లేదు, సరి రిజర్వేషన్స్ లేవు. ఆ రిజర్వేషన్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి రావాల్సినటువంటి ప్రమోషన్లు కానీ, వాళ్ళకి రావాల్సినటువంటి బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో కానీ, తర్వాత వాళ్ళకి జరిగినటువంటి బడ్జెట్ కేటాయింపులో కానీ అన్యాయం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఎక్కడికక్కడ వాళ్ళు రియలైజ్ అయ్యి ఉవ్వెత్తున ఉద్యమాలకు తయారవుతున్నారు. ఇందులో పుట్టగొడుగుల్లాగా వస్తున్నాయి అనేటువంటి కామెంట్ అనేటువంటిది సరి అయినటువంటిది కాదు. ఎందుకొరకంటే ఎవరికి వారు స్వంతంగా నిర్ణయాలు తీసుకొని ఒక బీసీ భావనను, బీసీకి జరుగుతున్నటువంటి అన్యాయాలను గ్రాస్ రూట్లో తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమం ఇది. అంటే ఇక్కడ ఇప్పుడు సంఘాలు చాలానే ఉన్నాయి. మీరు వారితో కలవడము, వారు మీతో కలవడము, ఈ రకమైనటువంటి ధోరణి అనేది లేదు కదా. మరి దీని గురించి ఏం చెప్తారు? ఆ ధోరణి అనేటువంటిది వస్తుంటుంది. ఇప్పుడు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎందుకొరకంటే పోయిన నెలలో బీసీ మండల్, బీపీ మండల్ యొక్క జన్మదినాన్ని మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. ఆ జన్మదిన సందర్భంగా అన్ని పార్టీలోళ్ళు, అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి వచ్చినాయి. ఎందుకొరకంటే బీసీల యొక్క రిజర్వేషన్ల గురించి కానీ, బీసీల యొక్క హక్కుల కొరకు కానీ సపరేట్గా కమిషన్ ద్వారా ఆయన ప్రపంచానికి చేసినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మేము అందరినీ ఇన్వైట్ చేసినాం. చాలామంది టర్న్ అయ్యిండ్రు. ముందు కూడా ఇలాంటి అంటే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఫలితాల కొరకు అందరూ ఏకమయ్యేటువంటి రోజులు కూడా వస్తాయి తప్పకుండా. ఓకే, ఇది ఏంటి సార్, దీని ఉద్దేశం ఏంటిది? ఇప్పుడు 11వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తున్నట్టుగా ఇది పాంప్లెట్ యొక్క సారాంశంగా తెలుస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు దేశం అంతటా బీసీ కులగణన జరగాలంటే ఇది సాధ్యమయ్యే పనేనా? తెలంగాణలో అయితే జరుగుతుంది, దేశం అంతటా అంత సాధ్యమవుతుందా? తప్పకుండా సాధ్యం అవుతుంది. కాకుంటే దానికి పొలిటికల్ కమిట్మెంట్ అనేటువంటిది ఉండాలి. దేశమంతా ఎందుకు జరగదు అంటే ఎవ్రీ 10 yearsకి ఒకసారి జనాభా గణన అనేటువంటిది జరుగుతుంది. అయితే ఆ జరిగేటువంటి క్రమంలో దానికి అడిషనల్గా కులగణన కూడా చేసినట్లయితే ఉంటే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కొరకు, వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సాగిస్తున్నాం అనేటువంటి వాళ్ళకి
ఒక విధమైనటువంటి కనువిప్పు కావాలి. ఎందుకు కావాలి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అధిక జనాభా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీల కంటే రాజ్యాంగపరంగా వచ్చినటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ దేశమంతా 52% ఉన్నటువంటి బీసీలకు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి 61% వరకు ఉన్నటువంటి బీసీలకు అన్యాయం అనేటువంటిది జరుగుతుంది. ఈ అన్యాయం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ అన్యాయాన్ని రెక్టిఫై చేయడానికి పొలిటికల్గా జరుగుతుందా? పొలిటికల్గా జరుగుతుంది, ప్రమోషన్లలో జరుగుతుంది, అన్ని రకాలుగా జరుగుతుంది. కాబట్టి వాటిని రెక్టిఫై చేయడానికి తప్పకుండా దేశంలో కూడా కులగణన అనేటువంటిది జరగాలి. ఓకే, ఇప్పుడు మీరు వెళ్తున్నారా? ఢిల్లీ వెళ్తున్నారా? జంతర్ మంతర్ దగ్గర ధర్నాలో పార్టిసిపేట్ అవుతున్నారా? తప్పకుండా అవుతున్నారా? తప్పకుండా అవుతుంటా అంటాము. ఎందుకంటే ఇది తెలంగాణ ఇంటలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని బీసీ శంకరావాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 11వ తారీఖు నాడు కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ఈ న్యాయపరమైనటువంటి కులగణన ఉన్నటువంటి సమస్యల అన్నిటి మీద దేశంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ, సీనియర్ సిటిజన్స్ కానీ, సామాజికవేత్తలు కానీ, రిటైర్డ్ ప్రొఫెసర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, డాక్టర్స్ కానీ, వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళ వలన మనకు అనేక విషయాలు అనేటువంటి తెలుస్తుంటాయి. ఆ అవగాహన సదస్సుతోటి నెక్స్ట్ డే ఈ యొక్క ధర్నాను కూడా చేస్తున్నాము. అది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి తప్పకుండా ఇది ఫలవంతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయనేటువంటి ఆశతో మేము ఉన్నాం. ఓకే, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరానికి మీరు హన్మకొండ కన్వీనర్ స్థాయిలో ఉన్నారు. ఏంటి ఉద్దేశం ఏంటిది? మీ వింగ్ యొక్క ఉద్దేశం ఏంటిది? ఎంతమంది సభ్యులతో ఉన్నారు మీరు? దాదాపు ఇప్పటి వరకు 350 మంది వరకు మెంబర్స్ ఉన్నారు. మా యొక్క ఉద్దేశం ఏంటంటే బీసీ యొక్క వెనుకబడిన తరానికి మెరుగులు దిద్దడానికి, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను, అణచివేతలను సమాజం దృష్టికి తీసుకొచ్చి ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఇంకా అవేర్నెస్ అనేటువంటిది రాలేదు. ఇంకా గ్రామీణ ప్రాంతాలలో 1, 2 లేకుంటే 4, 5 కుటుంబాలు ఉన్నటువంటి అగ్రవర్ణాలు కానీ లేకుంటే పెత్తనం చెలాయించేటువంటి వాళ్ళ చేతిలోనే ఉంటున్నారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళు, పొలిటికల్ అటాచ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళతో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన వాళ్ళకు ఉన్నది. అంటే మా ఎమ్మెల్యేను కాదనిపోతే ఎట్లుంటుందో, లేకుంటే మా ఊరి పటేల్ని కాదనుకుంటే ఎట్లుంటుందో అనేటువంటి ఆందోళనలో వాళ్ళు ఉన్నారు. అంటే సరి అయినటువంటి నిర్ణయం తీసుకునేటువంటి స్థితిలో లేరు. సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవాలంటే ఏంది, వాళ్లకు సబ్జెక్ట్ పరంగా బీసీ యొక్క నినాదం ఎందుకు వచ్చింది, బీసీల యొక్క సిద్ధాంతం ఏంటిది, బీసీలు ఎందుకొరకు ఈ రకమైనటువంటి ఉద్యమం చేయాలనుకుంటున్నారు, వాటి గురించి సమగ్రమైన వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఏ రకంగా వస్తున్నాయి, ఏ రకంగా మనం ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంటుంది, విద్యా అవకాశాలలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటుంటున్నాయి, ఇవన్నిటి గురించి వాళ్ళకి సమగ్రమైనటువంటి ఐడియా ఉన్నట్లేదు ఉంటే తప్పకుండా ఈ ఉద్యమంలో వాళ్ళు కూడా పాల్పంచుకుంటూ ఉంటారు. వాళ్ళు పాల్పంచుకోవడానికి కావాల్సినటువంటి అవేర్నెస్ ప్రోగ్రాములు మేము తప్పకుండా ఓ ప్లాన్ ప్రకారంగా తయారు చేసి గ్రామీణ ప్రాంతాల నుండి జిల్లా వరకు, జిల్లా నుండి మళ్ళీ రాష్ట్రం వరకు నిర్మాణాత్మక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. అందులో బీసీలకి కరెక్ట్గా దామాషా ప్రకారం న్యాయం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారా ఈసారి? తామసా ప్రకారంగా జరుగుతుందా లేదా అన్నటువంటిది ఆ ఊర్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి ఉంటుంది. మేమనుకునేది ఏంటంటే బీసీ గణన జరుగుతుంది కాబట్టి తప్పకుండా జనాభా ప్రకారంగా కాకపోయినా ఇప్పుడున్నటువంటి పర్సంటేజ్ కంటే ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశాలు ప్రతి పార్టీలో కనబడుతున్నది. అది ప్రాక్టికల్గా ఎట్లా చేస్తారో ఏమో కానీ ఇంతకుముందు ఏ రకంగానైతే ఉండేనో ఈవెన్ జనరల్ స్థానాలలో కూడా బీసీలను నిలబెట్టాలనేటువంటి అవేర్నెస్ అయితే వచ్చింది. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయినట్లయితే బీసీలు అంతటా కూడా స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడి తప్పకుండా గెలిచేటువంటి అవకాశాలను కూడా మేము మా దగ్గర ఉన్నటువంటి ఒక రీసెర్చ్ గ్రూప్ కూడా తయారు చేస్తున్నాం. వాళ్ళు స్టడీ చేస్తుంటా అంటారు. ఓకే, బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం మీరు ఉంది కదా, ఇది ఏదైనా పార్టీతో టైప్ అయి ఉందా? లేదు, ఇది ఇండిపెండెంట్, పొలిటికల్ పార్టీతో సంబంధం ఏమి లేదు. మాకేముందంటే బీసీ ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్షన్స్లలో బీసీలో ఉన్నటువంటి వాళ్ళ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా ఓ 10 మంది బీసీలు ఒక దగ్గర కూడా కాంటెస్ట్ చేయవచ్చు. అలా కాకుండా ఆ 10 మందిలో ఎవరు మంచివారు, ఎవరికి పబ్లిక్ సపోర్ట్ ఉంది, ఎవరైతే గెలవగలుగుతుంటా అంటారు
అనేటువంటిది ఒక అంశం. వాళ్ళను మేము అబ్జర్వ్ చేసి సజెస్ట్ చేస్తుంటాం. ఇంకొకటి ఏందంటే బీసీలు తప్ప ఎవరు లేరనుకోండి ఆ విలేజ్‌లో. అందరు బీసీల మధ్యనే పోటీ ఉన్నట్లయితే అందులో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకొరకంటే ఎవరు గెలిచినా బీసీయే ఉంటాంటది. బీసీల మధ్యనే పోటీ ఉంటాంటది కాబట్టి అది బీసీల మధ్య ఉండేటువంటి పోటీ స్నేహపూర్వకమైనటువంటి పోటీ అది అయితది. కాబట్టి అక్కడ రెడ్డి గనుక, ఎల్మ గనుక వచ్చినట్లేదుంటే ఈ 10 మంది బీసీలలో ఒకరిని పెడతాం. ఆ ఒక్కరు తప్పకుండా గెలుస్తారు. అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి చేస్తారా? అన్ని మండలాలలో ఇదే రావాలని చెప్పేసి మేము ప్రస్తుతం ఇప్పుడు హన్మకొండ జిల్లాలోని 14 మండలాలలో బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లు పెట్టడానికి ఇప్పుడు ఓకే. ప్లాన్ చేస్తున్నాం. కానీ మీ బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం అనేది ఓన్లీ హన్మకొండ వరకే విస్తరించి ఉంది. అన్ని జిల్లాలలో అయితే లేదు. మరి ఎట్లా సాధ్యమవుతుంది మీకు? ప్రస్తుతం మేము హన్మకొండలో మనకొక రకమైనటువంటి ఇప్పుడు హన్మకొండ అనేటువంటిది పోరాటాల గడ్డ. అన్ని పోరాటాలకు పుట్టినిల్లు మన వరంగల్. కాబట్టి ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్‌గా మనం చేస్తున్నటువంటి కార్యక్రమంలో కలిసొచ్చే అన్ని ఆర్గనైజేషన్స్‌తోని కలుపుకొని రాష్ట్ర స్థాయిలో కూడా ఉండాలని చెప్పేసి మేము ప్రపోజల్ ఆల్రెడీ వాళ్ళకి పంపినాం. కాబట్టి రాష్ట్ర స్థాయిలో కూడా బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం అనేటువంటిది త్వరలోనే ఏర్పాటవుతది. వాళ్ళు సరైనటువంటి ప్రణాళికతోని ముందుకు రావడానికి కూడా అవకాశం ఉంది. ఓకే. పబ్లిక్‌కి మీరిచ్చే మెసేజ్ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ ఇంటర్వ్యూ ఈ సందర్భంగా. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బీసీ కుల గణన అనేటువంటిది దేశవ్యాప్తంగా జరిగితే సామాజిక న్యాయం అనేటువంటిది మనం రాజ్యాంగ ప్రకారంగా చూసుకున్న సౌమ్యవాదం అనేటువంటి చెప్పుకుంటూ ఉంటాం కదా, సోషలిస్టిక్ సమాజం అనేటువంటిది. అది కావాలంటే బీసీ, ఎస్టీ, ఎస్టీల యొక్క మనోభావాలకు దెబ్బ తగలకుండా వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను ఎక్స్పోజ్ చేయడానికి అంటే ఇది దాన్ని ఏమంటారంటే ఎక్స్పోజర్ ఆఫ్ డైనమిజం. మనకున్నటువంటి డైనమిజాన్ని ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఒక ఉత్తమమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది సాధ్యమవుతుంటా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి వాటిలలో ఏముందంటే మీరు ఎక్కడ చూడండి స్కాములు వస్తున్నాయి, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి, కబ్జాలు పెరుగుతున్నాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. తర్వాత అనేక రకాలైనటువంటి ఆర్థిక వనరుల యొక్క కేంద్రీకరణ జరుగుతుంది, సంపద సృష్టించబడుతుంది, కానీ కొద్ది చేతుల మందికే పోతుంది. అదే రకంగా ఇప్పుడు బీసీ వాదాన్ని కనుక తీసుకున్నట్లయితే అంత పెద్ద ఎత్తున అక్రమాలు కానీ, అవినీతి కానీ, బంధుప్రీతి కానీ ఇవన్నీ జరగకుండా సామాజిక న్యాయం జరుగుతుందనేటువంటి ఆశతో, ఆశయంతో మేము ఈ ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలని అనుకుంటున్నాము. దానికి ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి మీరేమైనా సింపథైజరా? ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ కదా ఈ బీసీ కులగణాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మీకు మీలో ఒక ఉత్తేజాన్ని నింపడంలో కాంగ్రెస్ సహకరించింది అనొచ్చా? లేదు, కాంగ్రెస్ అనే కాదు, ఏ పార్టీలో అయినా ఈ యొక్క బీసీల యొక్క మూమెంట్ను చూసి వాళ్ళ ప్రిఫరెన్స్లలో తేడా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను గురించి ఆలోచించినప్పుడు బీసీల యొక్క మూమెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళని దగ్గర తీయాలనే ఉద్దేశంతో తీన్మార్ మల్లనే ఎగ్జాంపుల్, ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిండ్రు. నెక్స్ట్ ఇప్పుడు కొందరికి అవకాశాలు అట్లా వస్తుంటాయి. ఏ అవకాశం వచ్చినా కూడా ఏ స్థాయిలో ఉన్నా కూడా బీసీ నినాదాన్ని, బీసీ విధానాన్ని, బీసీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్గా మనకు రావాల్సినటువంటి జనాభాకు తగ్గట్టుగా రావాల్సిన వాటాను పొందడానికి అందరూ కృషి చేయాలి. దానికి అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రజలు భాగస్వాములు అయిన రోజే అది సాధ్యమవుతుంది. ఓకే. తెలంగాణలో అయితే సాధ్యమయ్యేలా ఉంది, బీసీ కులగణన జరుగుతుంది కాబట్టి. దేశమంతటా అంటే ఆ వెదర్ అయితే అవపడట్లేదు. మరి ఆ వెదర్ అయితే అవపడట్లేదు, ఏం చెప్తారు? ఓకే, దేశమంతటా అది లేదంటే ఇప్పుడు మొన్నటి ఎలక్షన్స్లలో బీజేపీ వాళ్ళు బీసీని చీఫ్ మినిస్టర్ చేస్తామని అన్నారు తెలంగాణలో. తర్వాత బీసీల యొక్క నాయకత్వంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నవి, వాళ్ళు ఫలవంతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తమిళనాడులో చూసుకోండి, బీహార్లో ఒకప్పుడు కర్పూరి ఠాకూర్ ఉండే, ఎంత నిజాయితీగా పనిచేసిండు. కర్ణాటకలో వీరప్ప మొయిలి ఉండే, మధ్యప్రదేశ్లో ఇప్పుడు శివరాజ్ సింగ్, తర్వాత ఇప్పుడు మోహన్ యాదవ్.
వీళ్ళ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి రాజకీయ మార్పుల వలన తప్పకుండా దేశంలో కూడా కులగణన అనేటువంటిది సాధ్యమవుతుంది. బీసీ మూవ్మెంట్ అనేటువంటిది న్యాయమైంది కాబట్టి అన్ని వర్గాల ప్రజల యొక్క సపోర్ట్ కూడా దొరుకుతుంది. ఓకే. ఇప్పుడు దేశమంతటా బీసీ కులగణన చేయాలంటే బీజేపీ నడుం బిగించాలి. మరి బీజేపీ గురించి మీరేం చెప్పాలనుకుంటాళ్ళు? ఈ బీజేపీ వాళ్ళు అనేది ఏంది, కాలం నిర్ణయిస్తుంది. కాలం. కాలం నిర్ణయిస్తుంటాంటది. ఎవరైనా ఎంత పార్టీలో ఎంత బలవంతమైనటువంటి నాయకులైనా కూడా కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులను తప్పకుండా వాళ్ళు అర్థం చేసుకుంటే, ఆకలింపు చేసుకుంటే, వాటికి అనుగుణంగా పోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వాళ్ళలో మార్పు వస్తుంది, ఒకవేళ ఇప్పుడు లేకున్నా కూడా. పొలిటికల్ పార్టీస్ అన్ని ఏ రకంగా వ్యవహరిస్తున్నట్టుగా మీరు చూస్తున్నారు? సామాజికవేత్తగా చెప్పండి. పొలిటికల్ పార్టీస్ అన్ని ఏ రకంగా వ్యవహరిస్తున్నట్టుగా మీరు చూస్తున్నారు? పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా అంటే ఒకప్పుడు వేరే రకంగా ఉండే కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పార్టీ పరంగా, ఇండివిజువల్ పరంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకే ప్రయత్నం చేస్తున్నాయి. సామాజిక న్యాయం అనేటువంటిది పక్కకు పోయింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇండివిజువాలిటీ గురించి. తర్వాత కొన్ని సందర్భాలలో అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళే జైలు జీవితం గడిపొచ్చిన తర్వాత మంత్రులు అవుతున్నారు, చీఫ్ మినిస్టర్లు అవుతున్నారు. అంటే జైలుకు పోయొచ్చుడే ఒక క్రైటీరియా లాగా అనేటువంటిది ఇప్పుడు ఈ మధ్యన బాగా నడుస్తుంది. కాబట్టి ప్రజలు ఒక రకంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు కాకుంటే వీళ్ళు, వీళ్ళు కాకుంటే వాళ్ళు అనేటువంటి దానిలో ఉన్నారు. దానికి ప్రత్యామ్నాయంగా వేరే రకంగా ఇప్పుడు తమిళనాడులో ఏంది 2 పార్టీల మధ్యనే ఉండేది. కానీ తెలంగాణలో ఆ పార్టీ యొక్క పరిస్థితి అట్లా ఉండకపోవచ్చు. ఒకరు కాకుంటే ఒకరు కావచ్చు. మూడవ ప్రత్యామ్నాయం కూడా రావచ్చు. అది బీసీ రాజ్యాధికారం వైపు రావచ్చు. అది తెలంగాణ కూడా రావస్తుంది. వీళ్ళందరూ రియలైజ్ అయిన తర్వాత, ఇప్పుడు వాళ్ళు జైలుకి పోయి వచ్చి మంత్రులు అయిన తర్వాత, వీళ్ళు జైలుకి పోయి ముఖ్యమంత్రులు అయిన తర్వాత, అంటే జైలు నుంచి వచ్చిన వాళ్ళే ముఖ్యమంత్రి మామూలు జనాలకు అర్థమైతే తప్పకుండా వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయరు. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? బీసీ కాన్సెప్ట్ మీదనే ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? బీసీల ఉద్దేశమే మా ఉద్దేశం. వాళ్ళ యొక్క జనంలో బీసీలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలను ఎక్స్పోజ్ చేసి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను సమాజ అభివృద్ధి కొరకు ఉపయోగించుకొని తద్వారా బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థను తయారు చేయడంలో బీసీలు భాగస్వామ్యులు కావాలని, అందరూ దాన్ని గమనించి భాగస్వామ్యులు కావాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూసినాను నేను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.